మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా 33 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన ఎల్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్ గారు. అమ్మ, ఇక్కడ బయట చూసుకుంటే ఇప్పుడు వివాహితుల్లో క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. అంటే ఏ విధంగా అంటే రీసెంట్గానే కొన్ని కేసెస్ వెలుగులో చూసాం. ఏ విధంగా అంటే భార్య వేధింపులు తట్టుకోలేక భర్తలు సూసైడ్లు చేసుకుంటున్నారు. అవునండి. అండ్ అంతేకాకుండా భర్తలపై భార్యలు హింసాత్మకంగా దాడులు చేస్తున్నారు. అవునండి. అసలు ఒకప్పుడు చూసుకుంటే భార్యలపై భర్తలు హింసాత్మకంగా దాడులు చేయడం అండ్ కట్నాల కోసం వేధింపులు చేయడం ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు భార్యలు చూసుకుంటే భర్తలపై ఎలమనీ కోసం విడాకులు తీసుకున్నాక కూడా ఆస్తుల కోసం ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. అవునండి. అసలు ఈ ధోరణి ఎందుకు ఇలా గురవుతుంది అంటారు? ఒకప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు? ఇలాంటి జరగడానికి గల కారణాలు వాస్తవంగా చూసుకుంటేనండి, ఒక 40-50 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. భర్తల చేతుల్లో అనుకోండి, అత్తగారుల చేతిలోను అనుకోండి, వివాహ జీవితంలో ఆడవాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు కథలుగా కష్టాలు పడ్డవాళ్ళు పిల్లలకి చెప్తున్నారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఏం చేశారంటే ఆడపిల్లల్ని చదివిపించారు. గవర్నమెంట్ కూడా గర్ల్స్ని, అమ్మాయిల విద్యకి చాలా ప్రోత్సహిస్తుంది. దానికి ఏంటంటే మన ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే కుటుంబంలో ఒక స్త్రీ కనుక విద్యావంతురాలు అయితే అది ఒక యూనివర్సిటీతో సమానం, ఒక విద్యా సంస్థతో సమానం. ఎందుకంటే చదువుకున్న స్త్రీ తన కుటుంబంలో సభ్యులందరినీ ఉన్నతంగా ఆలోచించే విధంగా ఆవిడ తయారు చేస్తుందని. అలా ఆ ఊహించిన పరిస్థితిని ఈరోజు అమ్మాయిలు కొంచెం పెడసరంగా మార్చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ అండి. తల్లిదండ్రులు, గవర్నమెంట్ అమ్మాయిలు చదువుకుని మగవాళ్ళతో సమానంగా రావాలని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంటే చేతి నిండా డబ్బు, చదువుతున్నారు అమ్మాయిలు, నో డౌట్, కష్టపడి చదువుకుంటున్నారు. చేతిలో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మా నాన్న మాట, మన సంస్కృతి, సమాజం ఏమనుకుంటుంది, ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేయట్లా. మా ఇష్టం, మా జీవితం, అలా ఖర్చు పెడుతూ డబ్బులన్నీ విచ్చలవిడిగా విలాసాలకు అలవాటు పడిపోయి వాళ్ళు వచ్చే జీతాలు సరిపోక ఇంకా ఈజీగా ఎలాగా డబ్బు సంపాదించాలి అని కొంతమంది మాత్రమే, అందరూ కాదండి, అందరు అమ్మాయిలు, అందరు వివాహితులు ఇలా చేయట్లేదు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, ధనవంతుల్ని ఆకర్షింపబడి వాళ్ళని ఆకర్షించుకుని వాళ్ళని ప్రలోభపెట్టి వివాహ బంధంలోకి వాళ్ళని లాగి కొంతకాలం వాళ్ళతోటి జీవించి వాళ్ళని ఇంకా హింసించడం మొదలుపెట్టేశారు. అంటే అమ్మ, ఒకప్పుడు చూసుకుంటే భర్తలపై భార్యలు మంచిగా ఆధారపడి ఉండేవారు. అవునండి. అంటే అప్పుడు వాళ్ళకి జాబ్స్ ఉండేవి కాదు, చదువుకునేవారు కాదు పెద్దగా, అంటే పెద్దలు చదివించేవారు కాదు సందర్భాల్లో చూసుకుంటే. ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. చదువు, ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అవునండి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇన్ని వచ్చినా కానీ భర్తపై ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి అంటే ఈ ఫ్రీడమ్ దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఫ్రీడమే కారణం అంటారు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు కూడా కొంతమంది అమాయకులు ఉంటారు. అబ్బాయిలందరూ దుర్మార్గులు కారు నా ఉద్దేశంలో. వాళ్ళు ఎన్నో కోరికలతోటి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి అంతా ఆకలింపు చేసుకున్న మహిళలు ఏం చేస్తున్నారంటే వాళ్ళతోటే ఈ భార్య నాకొద్దు అనే విధంగా వాళ్ళని హింసిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇంకా ఏంటంటే శోచనీయం, వాళ్ళని హతమార్చడానికి కూడా వెనకాడట్లేదు. ఇదివరకు అమ్మాయిలు ఏంటంటే సున్నిత మనస్తత్వం మహిళలు అనేవాళ్ళు. మరి మగవాళ్ళతోటి పోటీగా వాళ్ళని హత్య చేస్తున్నారు అంటే అది చాలా విచారించదగ్గ విషయం. అంటే అమ్మ, ఇది ఓన్లీ ఫ్రీడమే కారణం అంటారా, లేకపోతే ఫారిన్ కల్చర్ ఏమన్నా దీనికి ప్రభావం పడుతుందా? ఫారిన్ కల్చర్ కాదండి. ఫారిన్ వాళ్ళందరూ మనని చూసి మన సభ్యతకి ఆకర్షించబడుతున్నారు.
ఇండియన్స్ భారతీయులందరూ చాలా వాల్యూ బేస్డ్ మనుషులని ఏరి కోరి మన వాళ్ళని పెళ్లి చేసుకుని ఇండియాకి వచ్చి చక్కని జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడిగా మన భారతీయుల్ని పెళ్లి చేసుకున్నా అక్కడ కూడా వాళ్ళు వివాహ జీవితం చాలా బాగా గడుపుతున్నారు. విదేశీల్లో ఎవరు కూడా భర్తల్ని మనవాళ్ళు చంపినంత క్రూరత్వంగా చంపలేదండి. రీసెంట్గా ఈ బెంగళూరులో ఒక వివాహిత హస్బెండ్ని హతమార్చి ముక్కలుగా కోసి ఒళ్ళు గగురు పొడిచే విధంగా అతని బాడీ పార్ట్స్ సెపరేట్ చేసి విసిరేసింది. అయితే ఈ మహిళలు తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టం చేతులు కళ్ళు చాలా పెద్దవి, వాటి నుంచి తప్పించుకోలేరు. ప్రలోభాలు దురాశలకి పోయి ఇలాంటి పనులు చేసి వెనకో ముందో చట్టానికి దొరికిపోయి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. చట్టం చేతిలో అంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరినైతే కిరాతకంగా చంపారో మరి వాళ్ళకి అంత కిరాతకమైన శిక్ష పడుతుంది, మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాని బదులు సక్రమంగా చేసుకున్న అతనితోటి సంతోషకరంగా జీవితం గడిపితే ఎంత బాగుంటుంది చెప్పండి. అమ్మ, దీనికి పరిష్కారం లేదంటారా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా జీవించే హక్కులు ఉన్నాయి, వాళ్ళు అన్ని రంగాల్లోని ముందుకు రావాలి, మగవాళ్ళతో పోటీ పడుతూ కూడా ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ దాంపత్య జీవితం కూడా ఆనందంగా అండ్ ఇలాంటి గొడవలు ఏమి జరగకుండా ఒకరిపై ఒకరు భేదాభిప్రాయాలు రాకుండా అన్యోన్యంగా ఉండాలి అంటే ఎలాంటి మార్పులు రావాలంటారు? పెంపకంలో మార్పులు రావాలంటారా, లేకపోతే ఎలాంటి మార్పులు రావాలంటారు? పెంపకము కొంతవరకే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. టీనేజ్ దాటిన తర్వాత ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ అభిప్రాయాలు నేర్చుకోవడం అన్నీ కూడా టీనేజ్ లోపలే అయిపోతాయండి. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఈ దంపతులు అందరికీ కోపం వస్తుందండి. ఇంట్లో ఉన్న తోబుట్టులు కానీ తల్లిదండ్రులు కానీ కోపం వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ బంధంలో కొన్నైనా మధుర స్మృతులు ఉంటే ఈ ఆవేశాలు వచ్చినప్పుడు ఎవరంతటా వాళ్ళు వేరే సెపరేట్ రూముల్లో కూర్చుని ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుని అవతల వారిలో ఉన్న నచ్చిన గుణాలని రికలెక్ట్ చేసుకుంటే కనుక కొంత మటుకు ఇలాంటి క్షణికమైన ఆవేశం పనులు జరగవు. ఇంకోటి ఏంటంటే పిల్లలుంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. 100% నెగిటివ్ పాయింట్స్ ఉండవండి, వాళ్ళలో కొన్నైనా ప్లస్ పాయింట్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్లో. అవి గుర్తు చేసుకుని ప్యాచప్ అవడానికి ట్రై చేయాలి, సర్దుకుపోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ కుదరలేదనుకోండి, కుదరని పరిస్థితులు కూడా ఉండొచ్చు, అలాంటప్పుడు ఎవరంతటా వాళ్ళు విడిగా బతకాలి. అంతేగాని హింసలకి ఆ మగవాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళని రోడ్డు పాలు చేసి ఇది మటుకు ఆమోదయోగ్యం కాదు. దీనికి ఏంటంటే స్వయంకృతాపరాధం, మహిళలు చేసుకునేది వాళ్ళ స్వయంకృతాపరాధం. వాళ్ళు భ్రమలో ఉన్నారు, ఇలా హింసించి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హతమార్చిన తర్వాత సుఖవంతమైన జీవితం గడుపుతామని. అది ఎప్పటికీ సాధ్యపడదు. అలా చేసిన మహిళలు ఎవరు కూడా సుఖంగా ఉండలేరు, చట్టం ఉండనీదు, పట్టుకుంటారు. అన్నమ్మ, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని ఎలా గుర్తించాలంటారు? ఒకవేళ పెళ్లికి ముందు ఇలాంటి వాళ్ళని గుర్తించగలిగితే అటువైపు అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో నష్టపోకుండా ఉంటారు. అండ్ అబ్బాయిలు అలాంటి మైండ్ సెట్ ఉంటే అమ్మాయిలు ఏ విధంగా గుర్తించాలంటారు? అంటే ఏ విధంగా అంటే మేజర్గా ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నారు ఇలాంటి పనులు జరిగే ఎక్కువగా డబ్బున్న వ్యక్తుల దగ్గరే జరుగుతున్నాయి. ఒక డబ్బున్న అమ్మాయిని ఒక సాధారణ వ్యక్తి మోసం చేయడము, అంటే ఒక డబ్బున్న వ్యక్తిని ఆడవాళ్ళు మోసం చేయడము, లేకపోతే ఒక డబ్బున్న ఆడవాళ్ళని మగవాళ్ళు మోసం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే డబ్బున్న వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. అసలు ఎలాంటి లక్షణాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చదువు కావాలండి. మనం ఇద్దరికి చెప్పుకున్నాం, మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉండాలి. వాళ్ళు ఫ్రీ టైం లేకుండా చూడాలి. ఫ్రీ టైం అంటే వాళ్ళు జాబ్ అయిన తర్వాత యూస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, శారీరక వ్యాయామాలు కనుక చేసుకుంటే మనసు వాటి వైపు ఇలాంటి వాటిపై వెళ్ళదు. వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్రీ టైం ఎక్కువ అవడంతో, ఒంటరితనంతో. దాంతో ఏంటంటే వీళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఇలా వికృతమైన పనులు చేసి ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే దీనికి డబ్బు ఒకటే ప్రధానం కాదండి, అక్రమ సంబంధాలు కూడా. మగవాళ్ళ మీద ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళ మీద మగవాళ్ళు కానీ దాడి చేయడానికి అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు అంటాం మనం. దానివల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. దీనికి ఒకటే నివారణోపాయం ఏంటంటే వాళ్ళకున్న తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెప్పాను కదండి, వాళ్ళకి చాలా రకాలున్నాయి.
ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు, ఉమ్, యోగాకి వెళ్ళొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, ఉమ్, దైవ కార్యాలు చేయొచ్చు, ఎన్జిఓలో జాయిన్ అవ్వచ్చు. ఇలా వాళ్ళు కనుక వాళ్ళ టైంని కేటాయించుకున్నారనుకోండి, టైంని గడిపేశారనుకోండి, అప్పుడు ఈ హింసకే తావుండదు. ఉమ్, అమ్మాయిలు ఉన్నారనుకోండి, మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళ చేతి పనులు చేసుకోవచ్చు, ఉమ్, వాళ్ళ హాబీస్ డెవలప్ చేసుకోవచ్చు, కుట్లు అల్లికలు చేసుకోవచ్చు, మిషన్ కుట్టుకోవచ్చు, బీద వాళ్ళకి చదువు చెప్పచ్చు. ఉమ్, అయితే ఒక్కసారి వాళ్ళకి తెలియాలండి, ఏదన్నా మంచి పని చేస్తే వచ్చే మానసికానందం కనుక తెలుసుకుంటే అసలు మనుషులో హింస అనేదే ఉండదు. absolutely అండి. అదండి నా అభిప్రాయం. అది Absolutely. ఇంకోటి ఏంటంటే, ఇలా హింసించి సుఖపడ్డం మటుకు కష్టం అండి, అసాధ్యం. అది ఉమ్, సుఖం అన్నది మనం ఇస్తే మనకు వస్తుంది, ఉమ్, అవతల వాళ్ళని హింసిస్తే మనకి ఎలా వస్తుందండి? అవునండి. రాదు. అబ్సల్యూట్లీ అమ్మ. నిజంగా జీవితంలో ప్రతి ఒక్కరు ప్రేమాభిమానాలు పొంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, కానీ ఓన్లీ డబ్బుతోనే ఇలాంటి ఆనందాలన్నీ పొందుతామంటే అది కరెక్ట్ సాధ్యం కాని పని. అసాధ్యం అండి, అది Absolutely అసాధ్యమైన అమ్మ. పని. ఉమ్, తప్పించుకోలేరండి, ఉమ్. తప్పించుకోలేరు. ఆయన నుండి అయితే తప్పించుకోవాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.